తిరుమల శ్రీవారి పరకామణికి సంబంధించిన దొంగతనం కేసులో విచారణ అనేది న్యాయస్థానం సూచించిన విధంగా కాకుండా రాజకీయ కక్ష సాధింపుల కోణంలో జరుగుతోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ దిగజారుడు రాజకీయాల కారణంగా ఒక మంచి వ్యక్తి ప్రాణాలు పోయాయని భూమన ఆవేదన చెందారు. చంద్రబాబు ప్రభుత్వానికి సిఐడి అధికారులు లొంగిపోయారని విమర్శించారు. తిరుమల శ్రీవారి పరకామణికి సంబంధించి గతంలో జరిగిన దొంగతనం వ్యవహారం కేసు విచారణపై న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా సిఐడి విచారణ జరిగిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. న్యాయస్థానాల మీద, న్యాయమూర్తుల మీద గౌరవం ఉందని మరోమారు స్పష్టం చేసిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నాయకులు, మంత్రులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించారు. బిఆర్ నాయుడు, పట్టాభి, వర్ల రామయ్య అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారని కూటమి ప్రభుత్వ దిగజారుడు రాజకీయాలపై మండిపడ్డారు. గౌరవ న్యాయస్థానం ఏ ఆదేశాలనైతే ఇచ్చిందో పరకామణి వ్యవహారానికి సంబంధించి సిఐడి, ఏసీబీ విచారణ చేసి వాస్తవాలు మా ముందు ప్రవేశపెట్టండి అని వాళ్ళు చెప్పినటువంటి ఒక గొప్ప సత్సంకల్పానికి పూర్తి భిన్నంగా న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలకు ఏమాత్రము కూడా ఖాతరు చేయని విధంగా సిఐడి, ఏసీబీ ఎంక్వైరీ జరిగింది అన్నటువంటి విషయం సుస్పష్టము. నిజంగా ఆ విచారణ సదాశయంతో జరిగి ఉంటే దాని తతంగం మరో విధంగా ఉండేది. చంద్రబాబును సంతృప్తి పరచడం కోసం ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు మాత్రమే సిఐడి అధికారులు విచారణ చేశారు అని భూమన స్పష్టం చేశారు. బాబు ప్రభుత్వానికి సిఐడి అధికారులు తలొగ్గారు అని అన్నారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ నేతలను నిందితులుగా నిరూపించడం కోసం కుట్రలు పన్నుతున్నారని, చంద్రబాబుకు న్యాయస్థానాల మీద ఏమాత్రం గౌరవం లేదు అని ఆగ్రహించారు భూమన కరుణాకర్ రెడ్డి.